ఏమండి మీరు కొంచెం ఉండండి. ఏం మధు, నీకు బైకే కదా కావాల్సింది? చెప్పు నాన్నా. అవును. రే ఆది, నువ్వు 25,000 దాచానన్నావుగా, దానికింక 10-20 వేసి మధుకో మంచి బండి కొనివ్వరా? సరే అమ్మా. నా కేటీఎం బైకే కావాలి. అప్పుడు వాడడిగే బండి కొనివ్వరా? ఆ బైక్ కాస్ట్ ఎంతో తెలుసా అమ్మా నీకు? ఎంతేమిటి? కేటీఎం బైకేనమ్మా ట్రెండ్. అదేరా, ఎంత? షోరూమ్ ప్రైస్, ఇన్సూరెన్స్, ఫ్యాన్సీ నెంబర్ అన్నీ కలిపి 1,80,000 అన్నయ్య దగ్గర ఇప్పుడంత డబ్బు లేదురా. ప్రస్తుతానికి చిన్న బండితో సరిపెట్టుకో. ప్లీజ్ అమ్మా, డబ్బు కట్టేస్తే 2 రోజుల్లో ఇచ్చేస్తారమ్మా. ఏంటే వాడు పరిస్థితి తెలియకుండా మాట్లాడుతున్నాడు? మీ ఇద్దరేమో వాడికే సపోర్ట్ చేస్తున్నారు. ప్లీజ్, నీకేంట్రా, బైకే కదా, ప్లాన్ చేద్దాం. ఆఫీస్లో చెక్ చేసి చెప్తా. ఎస్. Methods of productions: magnetostriction oscillator and the mechanical generator and the base of electrical oscillator. So these are the 3 methods are used to produce ultrasonic waves. So here we are going to discuss about the first method, magnetostriction generator or oscillator. Mama, class lo So first see the diagram. Okay. So here we are using the ferromagnetic rod. When we apply the electrical field through the rod, the rod gets vibrated and produces the sound waves. iPhone ఎప్పుడు తీసుకున్నారా? రే చలరా మా ఫోన్ ఇరా. If the frequency of the sound waves are iPhone super గా ఉందిరా. 20 kilograms, it is called as ultrasonic waves. 45,000 We will discuss బజార్లో కొంటే 20,000 frequency ranges of కావాలా? కొంటావా? the frequency నేనంత ఇవ్వలేనురా. మంత్లీ 2,000 అయితే the frequency 2,000 సూపర్ గుందిరా. ఊరికే కామెడీ చేయొద్దు, ముందు ఫోన్ ఇవ్వు. already you know 1/2/√LC and the frequency of the oscillator 1/2L. వేస్ట్. ఓ మై గాడ్, ఇది చూడండి సార్, ఇది చూడండి, బ్యూటిఫుల్గా ఉంటుంది. యూ లవ్ సార్. అట్టర్ వేస్ట్. సార్ ఇది చూడండి సార్, బాగుంటుంది సార్. చూడండి సార్, యూ లవ్ ఇట్ సార్, యూ లైక్ కదా సార్, యూ అప్రిషియేట్ మీ సార్. చూడండి సార్. ఫోటోలు నువ్వు తీసేది? ఒరే ఆది, కొంచెం తెలివి నోటితో ఫ్రెండ్షిప్ చేయొచ్చు కదరా. నువ్వు చెప్పేవన్నా వాడు ఫోటోగ్రాఫర్ గా పెట్టుకున్నాను, కానీ వాడు ఫోటోలు తీస్తున్నాడా? నా ప్రాణం తీస్తున్నాడు. ఒరే, ఫోటో అంటే ఏమిటో తెలుసు పిచ్చోడా? అది మంచి కథ చెప్పాలి, అందులో ఒక లైఫ్ ఉండాలి, జీవం ఉండాలా. అర్థమైందా? ఏమర్థమైంది? గొర్రెలా తలూపుతావు. సార్, 3rd పేజ్ ఆర్టికల్ చెప్తా అన్నారు కదా, ఏమైంది? బిజీగా ఉన్నారా? రా. నేనా? నిన్నేనమ్మా, రా. రావాలా? ఇలా రా, దగ్గరికి రా. నిన్నేనమ్మా. సూపరా, బుర్రుందా నీకు? నువ్వేం చదువుకున్నావు? ఈ ఫోటో బాగుందా? కొంచెం కూడా మేనస్ లేకుండా లోపలికి వస్తున్నావు. 3rd పేజీ 4th పేజీ అంటూ మిమ్మల్ని అందరినీ పెట్టుకుని ఎలా పత్రిక నడుపుకోవాలి, ముష్టెత్తుకోవాలి. ఒరే అది, నేను ఇంతగా అరుస్తుంటే వాడు ఏం చేస్తున్నాడో చూడరా. లేదు సార్, వాట్సాప్ వెబురున్నా. ఈ లక్షణానికి బైక్ లోన్ ఒకట, లోను లేదు, గీను లేదు. వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. అన్నా, రోడ్లోనే ఉన్నా, ఫ్యామిలీతోనే వస్తున్నాడు అనుకుంటా. ఓకే అన్న, పని అయిపోయిన తర్వాత ఫోన్ చేయండి.